ప్రఖ్యాత ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేరును మార్చాలంటూ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ పేరును తెలుగునాడుగా మార్చాలని అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలో ప్రసంగిస్తూ గరికపాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేరు మార్పుపై డిమాండ్ను తెరపైకి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ పేరును తెలుగునాడుగా మార్చడం ఎన్టీఆర్ ఆశయమని పేర్కొన్నారు. కేరళ పదంలో కేవలం ఒక అక్షరం గురించి పట్టుబట్టి కేరళంగా మార్చుకున్నారని అన్నారు. పర్వతం వైపు నుంచి వీచింది. మలయ పర్వతం ఎక్కడుందండి? మలయాళ దేశంలో ఉంది. కేరళ వాళ్ళకున్న భాషాభిమానం, రాష్ట్రాభిమానం మనకి లేదు. నిన్ననే వాళ్ళు కేరళ అనే రాష్ట్రాన్ని కేరళం అని మార్చారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఎన్టీ రామారావు గారు ఆశయానికి అనుకూలంగా తెలుగునాడు అని మార్చిన్నాడు. మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం ఉంటుంది. తెలుగునాడు అని మార్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఉత్తరప్రదేశ్ ఎంతో, హిమాచల్ ప్రదేశ్ ఎంతో, మధ్యప్రదేశ్ ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు. ఎన్టీ రామారావు గారు తెలుగునాడు అని మార్చడం కోసం నానా యాతనలు పడ్డాడు ఆయన. మళ్ళీ తెలుగునాడు అని మార్చాలి. తమిళనాడు లాగే తెలుగునాడు అని మార్చాలి. ఒక సున్నా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏందా? కేరళ వాళ్ళు వెంటనే మా రాష్ట్రం, మా భాష కేరళం అని మార్చాల్సిందే అనుకున్నారు. అటువంటి పట్టుదల మనలో వస్తే రాష్ట్రం పేరు కాదమ్మా, తెలుగు ప్రజల బతుకులు కూడా మారతాయి ఖచ్చితంగా.